రాహుల్ గాంధీ మీద ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో కేసు దేనికయ్యా అంటే నరేంద్ర మోడీని తీవ్రంగా దూషించాడు. విదేశాలకు పర్యటనకు వెళ్ళి చాక్లెట్లు పంచుతున్నాడు, మెలోనీతో కలిసి చాక్లెట్లు పంచుకుని తింటున్నాడు అన్నాడు. అట్లాగే దేశంలో ఉన్నటువంటిదంతా కూడా అందరినీ విదేశాలు పోవద్దని చెప్పి తను వెళ్ళాడు అన్నటువంటి. రాహుల్ గాంధీకి అపరిపక్వత ఉందని చెప్పేసి కేసులు పెట్టేవాళ్ళు కూడా అపరిపక్వంగా ఆలోచించాలి. రాహుల్ గాంధీ చెప్పే ఆర్థిక తుఫాను, నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఆర్థిక జాగ్రత్తలు ఒకటే. నరేంద్ర మోడీ చెప్పాక రాహుల్ గాంధీ నేర్చుకున్నాడు. అప్పటిదాకా ఆయనకి ఆ జ్ఞానం లేదు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వైపుకు పోతుంది. ప్రపంచమంతా ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధం వలన ఎదురవుతున్న సమస్య, రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్టు, అలాగే ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి యుద్ధపు ఇంపాక్టు ఈ ఎవడు పరిష్కరించలేడు. ట్రంపే పరిష్కరించలేకపోతున్నాడు. ఇంకెవడు పరిష్కరిస్తాడు? చైనా వాడు వచ్చి పరిష్కరించాడా, లేకపోతే జిన్పింగ్ వచ్చి పరిష్కరించాడా, ఇదే రష్యా వాడు వచ్చి పరిష్కరించాడా, పోనీ రాహుల్ గాంధీ వెళ్ళి పరిష్కరిస్తాడా? వాళ్ళకి అంత సీన్ ఉందా? బేసిక్గా నడుస్తుంది అక్కడ. సమస్య ఏంటంటే దానివలన ఆటోమేటిక్గా ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆల్రెడీ, ఇంకా కంటిన్యూ అవుతుంది. అది నరేంద్ర మోడీనే ముందు చెప్పినే కదా జాగ్రత్తలు తీసుకోమని. రెండవది విదేశీ టూర్లు. ఈయనకి మళ్ళీ థాయిలాండు లేకపోతే పటాయా ఇట్లాంటి చోట్లకి పోవద్దని చెప్తున్నాడు నరేంద్ర మోడీ. అదే ఆయనకి కడుపు పండుతూ ఉంటుంది రాహుల్ గాంధీకి. ఎందుకంటే పాపం ఆయన ఏదో పద్దాక ఎట్లే అని పోతాడు, కాసేపు వెళ్ళి థాయిలాండ్లో ఎంజాయ్ చేసి వస్తాడు, మలేషియాలో ఎంజాయ్ చేసి వస్తాడు, మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి వస్తాడు, చైనాకి వెళ్ళి మీటింగులు పెట్టుకుని వస్తాడు. ఆయనకి అది అలవాటు. ఆయన ఆస్వాదించడానికి వెళ్తాడు రాహుల్ గాంధీ. మోడీ ఆస్వాదించడానికి వెళ్తాడని ప్రపంచంలో ఏ ఒక్కడు అండవు, ఇంక్లూడింగ్ పాప రాహుల్ గాంధీ కూడా అంటలేదు. ఆ మధ్యలో ఏదో చాక్లెట్ ఇచ్చాడు. ఆయనకు కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక ఇటలీ ప్రధానమంత్రి అధ్యక్షురాలు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇటలీ ప్రెసిడెంట్ అంటున్నాడు, వాళ్ళ అమ్మ పుట్టిల్లది. అక్కడ ఉన్నటువంటి దేశంతో మంచి సంబంధాలు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. కడుపు మంటతో ఏడ్చేవాడి గురించి మనము ఏడ్చి కేసులు పెట్టాలా? అవసరమా? అపరిపక్వ రాజకీయ నాయకుడిని మోసేవాళ్ళు చాలామంది ఉంటారు, అపరిపక్వ ప్రజాస్వామ్యవాదులు. కాబట్టి వాళ్ళని వాళ్ళకు వదిలేయాలి.